నిజామాబాద్ నగరం గులాబీమయమైంది. మాజీ సీఎం కేసీఆర్ రోడ్ షో సందర్భంగా అన్ని ఏర్పాట్లు చేసింది పార్టీ క్యాడర్. సాయంత్రం కేసీఆర్ రోడ్ షో నిజామాబాద్ నగరంలో ప్రారంభం కాబోతుంది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. ఇవాళ మాజీ సీఎం కేసీఆర్ నిజామాబాద్ జిల్లాకు అడుగుపెట్టబోతున్నారు. ఈవినింగ్ అంటే సాయంత్రం 5:30 గంటలకు భారీగా రోడ్ షో ఇప్పటికే బీఆర్ఎస్ శ్రేణులు అన్ని ఏర్పాట్లు చేశారు. నిజామాబాద్ నగరం పూర్తిగా గులాబీమయమైంది. అసెంబ్లీ ఎన్నికల తర్వాత తొలిసారిగా నిజామాబాద్కి అడుగు పెడుతున్నటువంటి మాజీ సీఎం కేసీఆర్కి ఘన స్వాగతం పలికేందుకు ఇప్పటికే పార్టీ శ్రేణులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. 5:30 ప్రాంతంలో మాజీ సీఎం కేసీఆర్ బస్సు యాత్ర మొదలవుతుంది. ఇక్కడ నుంచి ఏదైతే ధర్నా చౌక్ ఎన్టీఆర్ చౌరస్తా ఉందో ఎన్టీఆర్ చౌరస్తా మీదుగా కోర్టు చౌరస్తా నుంచి తిలక్ గార్డెన్ నుంచి గాంధీ చౌక్, అక్కడి నుంచి నెహ్రూ పార్క్ వద్ద ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. మాజీ సీఎం కేసీఆర్ ఎలాంటి ప్రసంగం చేశారు ఏంటి అనే దానిపైన చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే భారీ ఎత్తున ప్రజలను మొబిలైజేషన్ చేసేందుకు ఇప్పటికే మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి కావచ్చు, అలాగే బీఆర్ఎస్ పార్లమెంటరీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ గారు దగ్గరుండి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ రోడ్ షోను అలాగే సభను సక్సెస్ చేసేందుకు ఇప్పటికీ అన్ని ఏర్పాటు చేశారు. ప్రస్తుతం మనతో పాటు మాజీ ఎమ్మెల్సీ విజీ గౌడ్ గారు ఉన్నారు. సార్ చెప్పండి, అసెంబ్లీ ఎన్నికల తర్వాత తొలిసారిగా మాజీ సీఎం కేసీఆర్ ఇందూరు గడ్డ పైన అడుగు పెట్టబోతున్నారు. ఎట్లా ఉండబోతుంది, ఎలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు? ఈరోజు బస్సు యాత్ర ద్వారా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తూ ఉంటే మా మాజీ సీఎం అదేవిధంగా మా పార్టీ అధ్యక్షులు బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారి బస్సు యాత్ర విజయవంతంగా ప్రజలు తండోపతండాలుగా హాజరై విజయవంతం చేస్తున్నటువంటి సందర్భం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా నిన్న జగిత్యాలలో నిజామాబాద్ పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి జగిత్యాల పట్టణంలో కూడా లక్షలాది మంది వచ్చి నిన్న నీరాజనాలు పలికినటువంటి సందర్భం చూసాం. 2023 డిసెంబర్ జరిగినటువంటి ఎన్నికల్లో మరి బీఆర్ఎస్ పార్టీ ముఖ్యంగా కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా దిగిపోయిన తర్వాత, అదేవిధంగా గవర్నమెంట్ పడిపోయిన తర్వాత ఈ 5 నెలల కాలంలో ప్రజలు, రైతులు, యువకులు, మహిళలు చూస్తూ ఉన్నారు. వాళ్ళు ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు కానీ 420 మరి 420 ఇచ్చినటువంటి సంక్షేమ కార్యక్రమాలు కానీ ఏ ఒక్కటి కూడా అమలు కావడం లేదు. ఇప్పుడైనా పార్లమెంట్ ఎన్నికల్లో తప్పకుండా మరి బీఆర్ఎస్ పార్టీ యొక్క ఎంపీ అభ్యర్థులను గెలిపించాలనే తపన ప్రజల్లో కనపడతా ఉంది. మేము పర్యటిస్తూ ఉంటే ఈరోజు అదే తపన, అదే మరి స్పందన మరి కేసీఆర్ గారి యొక్క బస్సు యాత్రను, అదేవిధంగా మరి కార్నర్ మీటింగ్ కూడా నిజామాబాద్ టౌన్లో జరిగే కార్నర్ మీటింగ్ కూడా విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటా ఉన్నా. ఈ మాజీ సీఎం కేసీఆర్ గారు తొలిసారిగా అసెంబ్లీ ఎన్నికల తర్వాత వస్తున్నారు. ఎట్లాంటి కార్యక్రమాలు చేస్తున్నారు? ఎంత మొత్తంలో వచ్చే అవకాశం ఉంది? ప్రజలు జనాలకి మేము స్పష్టంగా అంటే మేము ఆర్గనైజ్ చేయాల్సిన అవసరం లేదు. స్పష్టంగా స్వచ్ఛందంగా వాళ్ళే ముందుకు వస్తూ ఉన్నారు. కొంచెం వాళ్ళకి ఏంటంటే ఒక వాహన సౌకర్యం తప్ప వాళ్ళకేమి ఎలాంటి ఏర్పాటు చేయలేదు. జనాలు తండోపతండాలుగా రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఈరోజు రాష్ట్ర రాజకీయాల్లో స్పష్టమైన మార్పు కనబడతా ఉంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత, భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్న తర్వాత వాళ్ళు ప్రజల్ని ఏ విధంగా మోసపుచ్చారనేది వాళ్ళకి అర్థమైపోయింది ప్రజలకి. గతంలో పార్లమెంట్ అభ్యర్థిగా ఉన్న అరవింద్ గారు ఏ విధంగా ప్రజల్ని మభ్యపెట్టాడు, మోసపుచ్చాడు అనే విషయాన్ని ప్రజలు గమనిస్తూ ఉన్నారు, ఆలోచిస్తూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా వన్ సైడ్ ఒకటే ఏకపక్షంగా బీఆర్ఎస్ పార్టీని గెలిపించడానికి, బాజిరెడ్డి గోవర్ధన్ ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నారు, మానసికంగా సిద్ధపడి ఉన్నారు. కేసీఆర్ గారు ఇవాళ సాయంత్రం అలాగే రేపు కూడా నిజామాబాద్ నగరంలోనే ఉండబోతున్నారు. ఇంకా కార్యకర్తలతో చర్చించే అవకాశాలు ఉన్నాయి. ఎట్లా ఉండబోతుంది? ఈరోజు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వస్తున్నారనే సంతోషంతో చాలామంది సుమారు 50-60 వేల మందితో ఇలా 50-60 వేల మందితో ఇక్కడ మరి మొత్తం ర్యాలీ కనుక చూస్తే కనుక సుమారు 1,00,000 పై మంది ఈ ర్యాలీలో పాల్గొని కేసీఆర్కు స్వాగతం పలకడానికి సిద్ధంగా ఉన్నారు. ఈరోజు ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు లేని లోటును ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఆ రోజు కూడా తెలంగాణ ఉద్యమము మొదలుపెట్టినప్పుడు కూడా నిజామాబాద్ జిల్లానే కేసీఆర్ గారికి ధైర్యం ఇచ్చింది, అండగా ఉన్నది. కాబట్టి ఈరోజు కూడా ఒక బీసీ నాయకునికి కేసీఆర్ గారు టికెట్ ఇవ్వడము చాలా శుభసూచకము. ఆయనను ఒక 1,00,000 పై మెజార్టీతో గెలిపించుకొని పార్లమెంటుకు పంపించి కేసీఆర్ గారికి అండదండలుగా ఉంటారని మేము ఆశిస్తున్నాం. ఇది మొత్తానికైతే మాజీ సీఎం కేసీఆర్ నిజామాబాద్
పర్యటన నేపథ్యంలో రోడ్ షో నేపథ్యంలో గులాబీ శ్రేణుల్లో ఒక నూతనమైనటువంటి ఉత్సాహాన్ని అయితే చూస్తున్నాం. నిజామాబాద్ నగరం మొత్తం పూర్తిగా గులాబీమయంగా మారింది. కేసీఆర్కి ఘన స్వాగతం పలికేందుకు ఇప్పటికే బీఆర్ఎస్ శ్రేణులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఇక ఇవాళ రోడ్ షో అయిపోయిన తర్వాత కార్నర్ మీటింగ్ తర్వాత రాత్రి 9:30, 10 గంటల ప్రాంతంలో మాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా ఇంట్లో కేసీఆర్ బస చేయనున్నారు. అలాగే రేపు మంగళవారం పార్లమెంటు సెగ్మెంట్లోని 7 నియోజకవర్గాల నాయకులతో సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. ఈ ఎన్నికల్ని ఎలా ఎదుర్కోవాలి, అభ్యర్థి గెలుపునకు పలు సూచనలు కూడా చేయనున్నారు. ఇక మంగళవారం సాయంత్రం ఇక్కడి నుంచి కామారెడ్డిలో కార్నర్ మీటింగ్ ఉంటుంది, రోడ్ షో ఉంటుంది. కామారెడ్డి నుంచి మెదక్కు సీఎం తిరిగి వెళ్ళనున్నారు. మొత్తానికైతే నిజామాబాద్ నగరంలో ఇప్పటికే బీఆర్ఎస్ కార్యకర్తలంతా సీఎం రాక కోసం ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ రవినాయక్తో శ్రీకాంత్, ఐ న్యూస్, నిజామాబాద్.